హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు మన రెసిపీ వచ్చేసేసి ములక్కాయ చికెన్ అండి, కోడి కూర. ఈ రెండు కాంబినేషన్లో అయితే చాలా బాగుంటుందండి కర్రీ. నేను ఈ కర్రీని ఎలా తయారు చేశానో సింపుల్ పద్ధతిలో చూపిస్తానండి. రండి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ముందుగా నేను కళాయి పెట్టేసుకొని ఆయిల్ వేసుకున్నానండి. ఈ కర్రీకి ఆయిల్ కొద్దిగా ఎక్కువగానే పడుతుంది. తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసేసుకుందామండి. వేసుకొని ఒక 50% మనము వేయించుకోవాలండి. చూడండి, మరి బ్రౌన్గా కాకుండా ఇలా వేగితే సరిపోతుంది. తర్వాత ములక్కాయలని వేసేసుకుందాము. వేసుకొని మగ్గించుకుందామండి. తర్వాత ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము. పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుందాము. అలాగే కొద్దిగా సాల్ట్ కూడా వేసుకుందామండి. ఈ సాల్ట్ ములక్కాయల్లోకి వెళ్ళి చాలా టేస్ట్ వస్తుందండి. తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసుకుందాము. వేసుకొని మొత్తం కలిసేటట్టుగా కలుపుకుందాము. చూడండి, మగ్గిపోయింది. తర్వాత ఒక టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ కూడా వేసుకుందాము. అలాగే గరం మసాలా కూడా వేసుకుందామండి. వేసుకొని మొత్తం కలిసేటట్టుగా చక్కగా కలుపుకుందాము. చూడండి, ములక్కాయలు అయితే ఉడికిపోతున్నాయి. మూత అయితే పెట్టేసుకుందామండి. 1 నిమిషం తర్వాత ఇలా కలుపుకుందామండి. తర్వాత 2 టమాటాలని సన్నగా కట్ చేసేసి వేసేసుకుందాము. వేసుకొని ఇలా కలుపుకుందామండి. కలుపుకొని మూత పెట్టేసుకుందాము. ఒక 2 నిమిషాలు ఉడికిన తర్వాత మూత తీసి చూద్దామండి. చూడండి, టమాటాలు కూడా మగ్గిపోయినాయి. నేను ఒక చిన్న కొబ్బరి ముక్కని పేస్ట్ లాగా చేసి వేసానండి. మీరు కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేసేయండి. తర్వాత మూత పెట్టేసుకుందాము. చూడండి, మసాలాలో చక్కగా ములక్కాయలు కూడా ఉడికిపోయినాయి. స్పూన్ ఎక్కువగా పెడితే ములక్కాయలు చిత్తైపోతాయండి. తర్వాత బాగా కడుక్కున్న తర్వాత చికెన్ కూడా వేసేసుకుందాము. వేసేసుకొని ఇలా పైగా కలుపుకొని మూత పెట్టేసుకుందామండి. ఎక్కువగా కలుపుతుంటే ములక్కాయలు ఇదైపోతున్నాయండి. చూడండి, మూత తీసి చూద్దాము. ఒక 2 నిమిషాల తర్వాత చూడండి, చక్కగా ఉడికిపోయినాయి. తర్వాత కారం వేసుకుందామండి. నేనైతే ఒక టేబుల్ స్పూన్ నిండుగా వేసాను. ఎక్కువగా కారం తినేవాళ్ళు ఎక్కువగా వేసుకోండి. ఇలా చక్కగా కలుపుకుందాము. చూడండి, చక్కగా కలుపుకున్న తర్వాత కొద్దిగా వాటర్ పోసుకుందామండి. పోసుకొని మూత పెట్టేసుకొని ఒక 10 నిమిషాల వరకు ఉడికించుకుందాము. ములక్కాయలు అయితే చక్కగా ఉడికిపోయినాయండి. చూడండి, 10 నిమిషాల తర్వాత కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకొని పైన ఇలా కలుపుకుందామండి. కలుపుకొని మూత పెట్టేసుకుందాము. 1 నిమిషం చాలండి. చూడండి, కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఆయిల్ పైకి వచ్చేసింది కదండి. స్టవ్ ఆఫ్ చేసేద్దాము. ములక్కాయ కోడి కూర అయితే రెడీ అయిపోయింది. వేడి అన్నంలోకి చాలా బాగుంటుందండి. చపాతీల్లోనైనా తినొచ్చు. ఇప్పుడు టేస్ట్ చూద్దాము. ఉప్పు కారం సరిపోయిందో లేదో చూడండి. ములక్కాయ అయితే మెత్తగా అయిపోయింది. చికెన్ కూడా బాగా ఉడికిపోయిందండి. చూద్దాము టేస్ట్ చేసి. చాలా బాగుందండి. ఉప్పు కారం కూడా చక్కగా సరిపోయినాయి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, హైప్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్.